పరిస్థితి మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విదితమే. మరి ఇంత కార్యక్రమము మరి జనంలో నుంచి పెళ్ళుబికి వచ్చినటువంటి నిరసన ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మరి ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల ప్రజలకు ఉన్నటువంటి నిరసనని ఈ కార్యక్రమంలో మనం వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల్ని ఎత్తి చూపుతూ డిఎస్సి అనేది ఒక పారదర్శకంగా జరగవలసినటువంటి ఒక రిక్రూట్మెంట్. ఆ రిక్రూట్మెంట్ని స్వంత లాభానికి ఏ విధంగా దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఒక కంటి తుడుపు చర్యగా డిఎస్సి అయితే నిర్వహించారు. కానీ నిజమైన అభ్యర్థులకి నిజమైన మెరిట్కి అయితే ఈరోజు మరి పట్టం గట్ట పడలేదు అనే విషయాన్ని ఈరోజు అభ్యర్థులుగా ఉండి మరి క్యాండిడేట్స్ ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాశారో మెరిట్ తోటి వారికి వచ్చినటువంటి ర్యాంక్ కార్డ్స్ కూడా పట్టుకొని ఆ మెరిట్ కార్డుతో వారు ఉద్యోగం సాధించలేనటువంటి దీన స్థితిలో ఈరోజు అభ్యర్థులు ఉన్నారు. దీనికి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న ఈ విద్యార్థులందరూ కూడా వేస్తూ ఉన్నారు, యువత అంతా కూడా వేస్తూ ఉన్నారు. అహర్నిశలు కష్టపడి కళ్ళల్లో ఒత్తులేసుకొని చదువుకొని మరి ఎగ్జామ్కి వెళ్ళి ఒక భవిష్యత్తు మీద ఒక ఆశతో చేసినటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా బొమ్ము చేసినటువంటి కూటమి నాయకులను అడుగుతూ ఉన్నారు. పారదర్శకంగా జరిగించాల్సినటువంటి డిఎస్సిని ఎందుకు మీరు చేయలేకపోయారు? పోనీ వీరు తీసుకొచ్చినటువంటి సమాధానాలు, వీరు తీసుకొచ్చినటువంటి క్వెరీస్కి ఎవరైనా ఒక ప్రాపర్గా ఒక సమాధానం ఇవ్వగలుగుతున్నారా అన్న విషయాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా వేయాల్సిన అవసరం ఈరోజు ఉందన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు మరి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ ఒకవైపు అడుగుతూ ఇంకోవైపు మరి ఎన్నో వాగ్దానాలు చెప్పి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చకపోవటం ఒక ఎత్తు అయితే ఈరోజు డిఎస్సిలో మరి లీకులు జరిగించి లీకులకు కారణము మరి ఎవరో అనేది సుస్పష్టం చేయనటువంటి ఆ నాయకుడు ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారిని రాజీనామా చేయవలసిందిగా ఈరోజు కూటమి నాయకుల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. క్వశ్చన్స్ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరము బాధ్యత మీ మీద ఉంది. ట్రాన్స్పరెంట్గా చేయాల్సినటువంటి ప్రక్రియలో ఎందుకు మరి జాప్యం జరిగింది, ఎందుకు మరి ఈ ఇన్కరెక్ట్ వే ఎందుకు మీరు అడాప్ట్ చేశారు, దాని సరైన సమాధానం గవర్నమెంట్ నుంచి తప్పకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నారా లోకేష్ గారి మీద ఉంది. లేదంటే ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో ఈజ్ బౌండ్ టు రిజైన్. ఆ డిమాండ్ ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. అట్లాగే మరి వేల కోట్ల రూపాయలు సంపద సృష్టి అని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి తీసుకొచ్చి మరి ఎక్కడికి వెళ్తున్నాయి ఆ వేల కోట్లు అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. ఈరోజు మరి వేల కోట్లు దాదాపు 7,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద మరి విద్యా సంస్థలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే స్కాలర్షిప్స్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో మరి తీసుకొచ్చినటువంటి అప్పులు ఎక్కడ అన్యాక్రాంతం అవుతున్నాయి అన్న విషయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం సుస్పష్టం చేయాలి. తీసుకొచ్చినటువంటి అప్పులతో సంపద సృష్టి అంటున్నారు, కానీ మనం చూసినట్లయితే కేవలం కూటమి నాయకులు వాళ్ళ సంపదను సృష్టించుకోవటం, వారు అన్యాక్రాంతంగా మరి డబ్బులు విపరీతంగా దండుకోవటం, మట్టి మాఫియా అని అట్లాగే శాండ్ మాఫియా అని ఇట్లాంటి విషయాల్లోనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ నిజమైన పాలన, నిజమైన వాగ్దానాలు ఏదైతే వారు చేశారో ఆ వాగ్దానాల అమల్లో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు నిజంగా గర్హించాల్సినటువంటి విషయం, ముఖ్యంగా మహిళా లోకం గర్హించాల్సినటువంటి విషయం, దిశ చట్టాన్ని రద్దు చేయడం అనేది నిజంగా శోచనీయమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దిశ ఒక ఆడబిడ్డకి ఒక భరోసా ఇచ్చింది. ఎక్కడైనా ఒక ఆపదలో ఉన్నటువంటి ఆడబిడ్డ ఒక చిన్న ఫోన్ కాల్తో, చిన్న ఫోన్ని ఒక వైబ్రేషన్తో కూడా ఆమె ఒక సురక్షితమైన పరిస్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి గతంలో ఉండేది దిశ యాప్ ఉండటం వల్ల. దిశ యాప్ తీసుకురావటమే కాకుండా మహిళా పోలీస్ స్టేషన్లు తీసుకురావటం, అట్లాగే మరి